హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిస్ వ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం శనక్కాయల రోటి పచ్చడి చేసుకున్నాం ఫ్రెండ్స్. దానికి అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి ఇంత కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. అందులోకి 2 టమోటాలు 2 ఎర్రగడ్డలు తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే తర్వాత ఒక బౌల్ పెట్టుకొని శనక్కాయ పప్పులు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం నూనె అవసరం లేదు ఫ్రెండ్స్. నూనె లేకుండా శనక్కాయ పప్పులు బాగా వేగేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మాది రాయలసీమ ఫ్రెండ్స్, అందుకే మా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మా సైడ్ ఈ పచ్చడి. ఎక్కువ ఫ్రెండ్స్ తినడం చేసుకోవడం. అసలు సంగటిలోకి అయితే ఇంకా ఎంత బాగుంటుందంటే రాగి ముద్దలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అద్భుతం అసలు. ఇంకా అన్నంలో కంటే ఇంకా సంగటి ముద్దలోకి అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా శనక్కాయ పప్పులు వేగేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కారం పొడి వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఒట్టి మిరపకాయలు ఉన్నది తీసుకొని వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఒట్టి మిరపకాయలు లేవు, అందుకే కారం పొడి వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. 2 స్పూన్లు కొంచెం నూనె వేసుకొని అందులో 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. శనక్కాయ పప్పులు, కారం పొడి, ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా వేయించుకొని అది పక్కన పెట్టేసి అందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమోటా, ఎర్రగడ్డ, కొంచెం మళ్ళీ నూనె వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్న తర్వాత దాంట్లోకి మళ్ళీ మనం కట్ చేసిన ఆనియన్, టమోటా ఉన్నాయి కదా, అవి వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గేంత వరకు. అవి కొంచెం మగ్గి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రోట్లో వేసుకొని దంచుకోవడమే ఫ్రెండ్స్. మిక్సీ అయినా పట్టుకోవచ్చు, కానీ రోట్లో వేసుకొని నూరుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి ఫ్రెండ్స్. అందుకే నేను రోట్లోనే దంచుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకమ్మటే అందులో టమోటాలు వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఇంకేంటి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ని. అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మగ్గిన తర్వాత ఇంకా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. అలా కదుపుకుంటూ మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ శనక్కాయ పప్పులోనే కాస్త ఉప్పు వేసుకొని అవి రోట్లో వేసుకొని ఆ కారం పొడి, ఉప్పు, శనక్కాయ పప్పులు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. మనం మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పలుకులుగా ఉండాలి శనక్కాయ పప్పులు. కొంచెం బాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కారం అయితే పచ్చడి మేమైతే కారం అంటాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉండాలి. ఇలా దంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది దంచుకున్న తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పక్కన పెట్టుకొని మళ్ళీ రోట్లో మనం మగ్గబెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు, ఓన్లీ ఎర్రగడ్డలు మాత్రమే వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా అవి దంచేంత వరకు దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఎర్రగడ్డలు వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు కొంచెం దంచుకున్న తర్వాత అందులోకి టమోటాలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మగ్గబెట్టుకునేటివి అవి 2 మెరిగిన తర్వాత అందులోకి మనం పక్కన దంచి పెట్టుకున్నాం కదా కారం, శనక్కాయ పప్పులు వేసుకొని అది వేసుకొని అలా దంచుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇంకా తీసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని వేడి అన్నం ఇంట్లో వేసుకొని తింటే అమృతం అసలు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.